హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. అసలు యాక్చువల్లీ ఇది మార్నింగ్ వీడియోకి అనుకుంటున్నాం, కానీ ఈ వీడియోకి వస్తే తెలియదు. తమ్నేల్కి అండ్ టైటిల్కి చూసి అండ్ ఇంట్రోకి స్వప్నస్వామి వ్లాగ్సా శీర్ష శేఖర్ వ్లాగ్సా అనే దానికి కొంచెం క్యాప్ ఇద్దాం. ఎందుకంటే అది ఏ టైంలో ఏ వీడియో పెడుతున్నామో మనకు అర్థం అవ్వట్లేదు. ఇక ఇది ఈ ఛానల్కి ఈ పేరు చెప్పినావు, ఆ ఛానల్కి ఆ పేరు చెప్పినావు అంటే ఇక మమ్మల్ని విడగొట్టుకోకూడదు, దయచేసి విడగొట్టుకోకూడదు. మేమందరం మంచిగా, మీరు కూడా మంచిగా ఉండరు. కాకపోతే ఆ ఛానల్ నేమ్ మాత్రమే చేంజ్ ఉంది. కాదంటే చెప్పేసి మొత్తం ఛానల్ ఒకటే పేరు పెడదాం గంతే. ఇక సో ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారో చూసేద్దాం. ఇంకో గుడ్ న్యూస్ ఏం తెలుసా, మా మేక ఈనింది, మగ పిల్లని పెట్టింది. ఏంది 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 ఏమో జరుగుతుంది. వాట్ హ్యాపెన్ ఏమైందిరా? అది క్యాచ్ చేయనికి టబ్ వాళ్ళు కదా సప్న, క్యాచ్ చేయి. లొట్ట పడ్డది కదరా ఏమవుతుంది అది పడ్డదా? ఇగో పడ్డది, ఇగో ఒకటి పడ్డది, ఇటు సైడ్ ఒకటి పడ్డది. ఇగో చూసినా శేఖర్, పడ్డది. నువ్వు డైరెక్ట్ క్యాచ్ చేసినా అయిపోతున్నాయి కదరా. అదే నాన్న ఏం చేస్తున్నావురా? మామ ఎక్కడరా? మామ పప్పరా? హాయ్ క్రియాన్స్, ఏ జాగ్రత్త. రైట్, ఓకే, డన్. సప్న, మన మేక ఈనింది సప్న, మన మేక ఈనింది సప్న. దవసా ఇప్పుడు పోతున్నా. వచ్చి మళ్ళీ చీకటి అవుతుంది సప్న, కనిపించేది. బట్టలు తర్వాత ఎండవచ్చు. ఏడిగో ఎన్ని ఇంకీడ. అరే శిరీష వస్తావారా నువ్వు? అవి తర్వాత ఉతుక్కోవచ్చు రా, ఏం కాదు. ఎప్పుడు గివే పని అప్పుడప్పుడు బయట తిరగాలి, రచ్చరచ్చ ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ వెతుకుడు ఏమో ఇవన్నీ మనం మేక ఇన్నే ఉంది, కట్టేసిరారప్పా. నేను పొద్దు నుంచి పోలేయాలి అటు. ఈరోజు మొత్తం అన్ని రాసుడు పనే ఉండే అంతా. ఆడి తీసుకుపోయేటి ఏమైనా ఉన్నాయా? టబ్ ఎందుకు సప్న? మనం వెళ్ళిపోతున్నాం, వాడు వస్తలేడు అని ఆడు ఫీలింగ్ చూసినావా? వస్తావా అరక్రియాన్ష్? దారా చెప్పులు వేసుకో. ఆయన చెప్పలేరా? ఏ చెప్పులు వేసుకోపోరా. మేము పోతున్నాం. ఓకే రైట్. ఏమో తెలుసు, అడిగితే తెలుస్తుంది సప్న హౌ మెనీ అనేది. ఒకటనేది రెండు అనేది ఇప్పుడు ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. అమ్మే నీకు ఆడి కింద అంతా అడుపుకోడు. కొత్తది ఇంకోటి పరిగెట్టి తొందర నాడు. నీతో పెట్టుకుంటే ఇదే నేను పోవాలనుకుంటే సడన్గా వెళ్ళిపోతుండే ఇప్పుడు వరకు. ఏ శేఖర్ చందర్గా మేము పోతున్నాం మరి. ఏ వద్దు, అడిగి పని ఉంది ఇప్పుడు. ఐరన్ స్కేలా? ఫ్రిడ్జ్ మీద చూడు, లేకపోతే ఏదో ఒకటి చేసేసి కానీ తొందరగా అనాలి. రైట్, కమాన్ కమ్ బాయ్. అది ఇప్పేసేయి ఇప్పుడే, అది చల్లగా ఉన్నది సప్న. ఆడు వాటి తిరిగి ఇప్పు. అరే చూడరా రే, కనిపిస్తాడ ఇజ్జత్ చూడట ఇది. అరే క్రియాన్స్ ఇది చూడు, తెర ఇజ్జత్ పూర బర్బాద్ గద్దా తరతరే. చలో యుద్ధానికి సిద్ధమైన వీరుడా పోతున్నా అనగానే మనోడు ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. ఇక అది అగ్గిపేట అడుందా ఏమో, మళ్ళీ దొరకకపోతే పట్టుకోరా. నాకు ఇచ్చిన వాళ్ళు మర్చిపోయినావు. మీరు కొంచెం తొందరగా స్పీడ్గా వస్తే తొందరగా చూద్దాం. మళ్ళీ చీకటి అవుతుంది, కనిపించవు కాదు. మళ్ళీ ఆ మేకలు వచ్చినాయి, ఈ మేక కూడా అలా మిక్స్ అయిపోతుంది. తాళం తీసే ఉందా సప్న? అది చూసినావు, అమ్ముని చూసినావు ఎట్లా వస్తుందో. ఎవరో వస్తున్నారు అటాకింగ్ అన్నట్టు చూస్తుంది అది. మెల్ల క్రియాన్స్ మెల్ల. అరే అన్నీ వచ్చేసినాయి కదా అప్పుడే. ఆవును కొట్టుకరానికి ఇట్లా పోయిండా ఏమో. ఆగు అసలు ఏదది తెల్లమాక. వావ్ గడు ఉంది. లైట్ వేసి రాపో, నువ్వు లైట్ వేసి రాపో. అవి నీకు మేపనీకి పోతావారా? అవి చూడనీకి వచ్చినాం రా మనం, మేపనీకి కాదు. నిన్న వేసిన సాన్పు ఏ రోజు? కార్తీక పౌర్ణమి రోజు. ఎంత మంచిగా ఉంది చూడు అసలు. వా చాలా బాగా వచ్చింది. ఫ్యాన్ ఒకటే బంద్ చేయి. రైట్, ఓకేదా. మొన్న విడ్ చేసినాం కదా ఫ్యాను. ఆగు, ఎందుకు అరుస్తున్నావు? దారా చూద్దాం, చిన్న పాపని చూద్దాం. నువ్వు వీడు ఉన్నావా అని చెప్పొచ్చు కదనే. చెప్పిండా? మీకు వినిపించిందా అసలు వీడు ఉన్నా అని చెప్పిండా? చిన్న మేకపిల్ల, ఒకటే పిల్ల. జింక అంటాం దీని పేరు, మేము జింక పెట్టుకుంటాం.
జర బయటికి తీసుకురావచ్చు కానీ చూస్తాం. అంటే తాగిపిస్తేనే తాగిపిస్తుందా? ఏయ్ నీకు అట్లా అంటావు? పరిగెడతలేదు, అటు ఇటు పోతలేదా ఇది? ఇంకా మధ్యాహ్నమే పుట్టిందా? నడుస్తుందంటే గ్రేట్ అసలు. ఇది 1:30కేనా? అంటే మనం మధ్యాహ్నం అక్కడ తింటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కథ మీద ఏంటంటుంది. అవును అవును నేను దబ్బునే వచ్చిన అవు అంతలేదు మళ్ళీ దానికి. అవు కానీ చిన్నగా కుట్టినట్టుంది ఇది. అంతే కుడతాయా? దాని మెడలు గుంజుతున్నట్టు బయటకు వేస్తే. ఇటు తీసుకురా మెల్ల. పట్టుకుంటా వారా మెల్ల మెల్ల. దాని తల మెల్ల పైన. చిన్న మేకపిల్ల మెల్ల పట్టుకో మెల్ల మెల్ల. మొగదా ఆడదా ఇదే? మొగదేనా? అయ్యో చిన్నపిల్లని వేసుకోవా? ఏమో మరి, నేను కూడా ఎప్పుడు చూడలేదు చిన్నపిల్లలని. మంచిగా ఉంది కానీ అట్లా పట్టుకోకు సప్న, అట్లా పట్టుకోవద్దు, అట్లా పట్టుకోవద్దు, పట్టుకోవస్తలేదు. ఏమైంది? కథం తాగుతూనే ఉంటుంది ఇక మళ్ళీ. అది దీనికి ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంది మరి ఎట్లా? జర తాగబెట్టాలి పట్టుకొని. అదని కూడా పొద్దుగాల దానికి విటమిన్ వేసినావా దానికి? ఇప్పుడు ఏది దాని పరిస్థితి? జర్ర బయట తీసుకురా దాని పని. ఇప్పుడు ఏదో నేను 2 days అవుతుంది ట్రాక. క్రియాన్స్ చూసినావా రా పాపని? చిన్న పాపని చూసినావా? చూసినావా? చిన్న పాప చూసినావా నాని? చూస్తున్నావా? చూడు, చూస్తూనే ఉంటుంది దాన్ని. ఆడు కూడా చూస్తూనే ఉంటాడు. చిన్న గొట్. ఫస్ట్ టైం ఈ దొడ్డిలో అంటే ఈ షెడ్లో ఫస్ట్ టైం ఒక ఈత ఈనడం. అన్ని పిల్లలే తీసుకొచ్చినాం, అన్ని పెరిగినే తీసుకొచ్చినాం, కానీ ఫస్ట్ టైం మన దొడ్డిలో ఈనడం ఈ జింక మాత్రమే. జింక అనిపిస్తుంది దీన్ని చూస్తే. చిక్తుంది కానీ హైట్ ఎక్కువ అవుతుంది అది. ఇంకా కాలు చక్కగాలే. రేపు పొద్దున వరకు జర్రా స్ట్రైట్ అవుతాయి. పెద్ద అంటే నడుస్తుంటే అవి వస్తాయి. నడుస్తుంటే మంచిగా వస్తాయి. నడుస్తుంటే మెల్లగా అవి కూడా అట్లనే అవుతాయి. కానీ తెల్లపోతే దీన్ని అమ్మొద్దు ఎప్పటి గుర్తుపెట్టుకో. మళ్ళీ పెద్దగా అయింది అమ్మేద్దాం మనకు, సరేనా? ఎప్పటికి అమ్మొద్దు దీన్ని. అంటే చెప్పలేం, మారదా? ఏమో చెప్పలేం. మారదంటే వైట్ అండ్ బ్లాక్ ఉంటుండొచ్చు, లేదంటే మొత్తం వైట్ అవుతుండొచ్చు. ఇంతే ఉంటుందా? ఇంతే ఉంటే ఎప్పుడు పెరుగుతా సప్న మరి? ఆవేదా ఇంకా రాలే? వస్తుందా? ఓకే ఓకే. ఇది మేక మేస్తుందా? మేత ఏం వేసినావు? కొట్టుకోపోయినావా మరి? పాప ఈ పాపను వదిలేసిపోయినావా? అయ్యో పాపం. బాబు దాన్ని నడవనికి వస్తలేదు. దీనికి కడుపు నిండుతుంది. అలాంటప్పుడు దీనికి కొమ్మ కొట్టేసేయాలి. ఎందుకు? కొమ్మ పోస్తా ఉండాలి. ఒక పని చేద్దామా? ఆ పెద్దమ్మాయి కొంచెం చూసినావా? దీనికి వేసేద్దామా? పాలు ఎక్కువ ఉంటాయో దీనికి. అది ఏం కాదు, దీనికే ఉంటాయి, దానికే ఉంటాయి. మా సరిపోతే ఒకటే పిల్లగా ఇది. దానికి అందుతలేదు. అవు ట్రై చేస్తా ఉంది మెల్లమెల్లగా. మధ్యాహ్నం పుట్టింది, సాయంత్రం నడుస్తుంది. అది అట్లా ఉండాలి. అట్లా ఏం కాదు. ఆ జంతువులకు ఇచ్చిన వరం అది దేవుడు. ఆవైతే గంటలే నడుస్తుంది, కానీ ఆవు పిల్ల గంటలే నడుస్తుంది. ఎందుకంటే అది పెద్దగా పుట్టడం. అదొక వరము. శాపాలనే కాదు, కొన్ని జంతువులకు దేవుడిచ్చిన సృష్టిలో కొన్ని వరాలు ఇచ్చిండు దేవుడు. అంతే. అది ఈ రెండింటికంటే పుట్టిన ఇటుకి కోసం అని చెప్పేసి అందులో కట్టేస్తే మళ్ళీ తొక్కేస్తాయి కదా, అందుకని చెప్పేసి ఈ రూమ్ సపరేట్, అంటే ఈ ఇల్లు సపరేట్. అదే లేస్తుంది మెల్లగా, అదే పడుతుంది.
మెల్ల ఈ కొమ్మ వేసినావా అది ఆ మేక పిల్ల తెస్తే తింటలేదా? అయితే నువ్వు ఒక పని చేయాలి, ఇట్రా ఒక్కసారి ఆ పిల్లని బయటికి తీసుకొస్తే దానికి అడుగుతా. ఇట్రా సప్న, ఇట్రాను గిన్నె నీళ్ళు పెట్టుద్దా, ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుద్దా. ఒక్కటే నిమిషంలో అవుతుంది కట్టెల పొయ్యి మీద. నా నోట్లో పెట్టుకోవద్దు బేట, అది చాలా డేంజర్, ఓకేనా? ఇంకోసారి నాకు నోట్లో పెట్టుకున్నట్టు కనిపించదు ఇది, ఓకేనా? ఇంకోసారి పెట్టుకోదు, ఇలా వాడాయి, తర్వాత పోయేటప్పుడు కలుద్దాం. సప్న ఇట్రా సప్న. నిన్న మొన్ననే వేసినట్టు ఉంది, మరి ఇక్కడ రాలేగా మనం, అందుకని అట్లుంది. ఆ గ్యాప్ లెక్కనే పోతుంది. ఇగో ఈ పొయ్యి పెట్టు, పెట్టేసి ఇమ్మీడియట్గా తొందరగా పెట్టు. అయితే దేంట్లో పెడతావు తెలుసా? నేను ఒకటి గిన్నె తీసుకొస్తా, ఆ గిన్నెలో పెట్టు, తొందరగా కాలుతాయి, 5 నిమిషాలలో కాలుతాయి. తీసుకొస్తా. మ్యాక్స్ బ్యాక్స్ ఉన్నట్టుంది కదా. ఇది జర్ర హుషారైంది, ఇది ఆగుతలేదు. ఇది యాక్చువల్లీ దగ్గర ఇది ఎలాంటి సిచ్యువేషన్లో ఉండే అంటే అసలు తినలేని సిచ్యువేషన్ ఏంటంటే, దీనికి ఒక సప్ప మొత్తం ఒక సైడ్ మొత్తం అసలు కాలు నడవలేని సిచ్యువేషన్ ఉంది. దీనికేమో వాళ్ళ అమ్మ పాలిస్తలేదు. ఇలా ఫ్రెండ్ అంటే ఇలా చెల్లెనేమో ఒకటే మొత్తం తాగేస్తుంది. దీన్ని మంచిగా జాగ్రత్తగా కూర్చుండబెట్టుకొని పండబెట్టుకొని మంచిగా జాగ్రత్తగా ఇంజెక్షన్ ఇచ్చి, నొప్పి ఇంజెక్షన్ ఇచ్చి అన్నీ వేసుకుంటా. ఇగో ఇట్లా బలవంతంగా అది తినొద్దు అంటుంటే కూడా బలవంతంగా ఇట్లా తినిపించిన ఆకులు. ఇగో ఇట్లా అట్లా దానికోసం ఇది బతికింది, లేకపోతే ఇది బతికే సిచ్యువేషన్ కాదు. దీని భయం చూస్తే ఇలా ఏకంగా కడుపులకే హోల్ పడ్డది. అలాంటిది ఇప్పుడు మానిపోయినాయి, మొత్తం 3 రోజులలో మానిపోయినాయి. దీనికి రోజు ఇట్లా పట్టుకొని వాళ్ళ అమ్మ పాలిస్తలేదు కాబట్టి, బయట పోయి తినే సిచ్యువేషన్ లేదు కాబట్టి, ఈ ఆకుని ఇట్లా మలిచి ఇట్లా అనిపించి మన క్రియాంశకి తినిపించినట్టు తినిపించాలి. సేమ్ క్రియాంశకి బలవంతంగా తినిపించినట్టుంది. ఇట్లా తినిపిస్తే అదే గిన్నెలు, అది ఆ గిన్నె, అది వేరే గిన్నె, అది కుక్కది. జర 2 రోజుల దాకా దాంతో పరిశాన్ చిన్న దాంతో చిన్నది ఎటు పడితే అటు పోతుంది. మనుషులు తెలియదు, ఆవు తెలియదు, కుక్క తెలియదు, ఎటు పడితే అటు పోతుంది. అవన్నీ కూడా అవసరం లేదు, కొన్ని దాన్ని కట్టేసిన తాపిస్తావా, పట్టుకు అట్నే తాపి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటారా, కడగాలి. ఇదంతా మొన్న పెట్టిన ఆయింట్మెంట్, మనం కేసు కిష్టపూర్ పోయే రోజు పెట్టిన ఆయింట్మెంట్, అదంతా కడిగి మళ్ళీ కొత్తగా ఆయింట్మెంట్ పెడదాం. ఇప్పుడు అప్పుడు అసలు నిలబడలే, ఒక దగ్గర ఉండలే అసలు, అంటే కదలలే, గుంజితే అది ఏడ్చింది గుంజుతుంటే. ఇప్పుడేమో ఒక దగ్గర నిలబడతలేదు, తగ్గిపోయినాయి బావ, అందుకే అటు ఇటు అవుతుంది. కానీ వాటి ఎంబడి పోతే అన్నిటితో పాటు ఇది కూడా తింటది. బలవంతంగా పెడితే కూడా ఉంచేస్తుండే నిన్న మొన్న, ఇప్పుడు కొద్దిగా తింటుంది. రైట్, పెట్టేసి తినేస్తుంది అట్లా. ఇప్పుడు ఈ నైట్ అంతా అది పాలు ఇయ్యదు, ఒకటే తాగుతుంది. క్రియాన్ చూసినావా బలవంతంగా నీలానే ఎట్లా తింటుంది చూడు. క్రియాన్ షాక్ అవుతుండు, పప్ప నాకు తినిపిస్తుండే, మేక పిల్లకి కూడా తినిపిస్తుండు బలవంతంగానే. చూసినావా తింటుంది, ఆమె తింటుంది ఆకులు. ఇగో మా అక్క అయితే మేక పిల్ల కోసం అని ఇగో వాటర్ పెట్టింది. ఇగో అంటుకుంది అక్క. పోయి గ్యాప్ ఇచ్చడం కదా, చాలా రోజులు గ్యాప్ అయింది. వారం అయిందా? వారం 10 రోజులు అవుతుంది. అవును, నాని అంటే శుక్రవారమా శనివారం నుంచి అనుకుంటా. అప్పటి నుంచి ఈడికి వచ్చలేదు, వండలేదు, చేసులేదు. ఈ పొయ్యి చల్లగా అవుతుంది, అంటుకొని కూడా అంటుకోలేదు, మస్తు యాస్ట్రకు వస్తుంది. అంటే ఇక్కడ జర మంచు పడుతుంటుంది కదా, జర చల్లగా అయిపోతుంది పొయ్యి. కట్టెలు చల్లగా అయితే ఈ పొయ్యి చల్లగా అవుతుంది, అగ్గిపోయి అన్నీ చల్లగా అయిపోతాయి ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు టైం కూడా మంచిగా చల్లగా అయింది. అవును, కానీ ఇప్పుడు ఈ వాటర్ కూడా చల్ల ఉంటాయి కాక తొందరగా వేడి కాలేవు. ఇల్లు అయితే తొందరగా వేడి అయితే అని చెప్పి మా అక్క వాళ్ళ పెట్టింది. బాగా చెప్తుంది, నాకే తెలిసి కుండలో పెడదామని అనుకున్నా. అంటే కుండలో టైం పడుతుంది అక్క వేడి కావడానికి. నాని అట్లా అప్పు తీసుకురా, పోరా కట్టలేద్దాం ఇంటికాడికి, పోరా తీసుకురాపో. ఇవేనా ఇప్పుడు మా ఇంటికి అయితే తీసుకునే కట్టలు అయితే ఇవి మంచిగా వేర్చారు. వీటి వరకు ఉండే, పై వరకు ఉండే, ఇప్పుడు సగం అయిపోయినాయి. ఇవి రోజు తీసుకొస్తే ఇవి కూడా అయిపోతూనే ఉంటాయి. మళ్ళీ ఒకసారి కట్టలకి పోవాలి. ఈ సామాన్ అయితే ఫ్రెష్గానే ఉండొచ్చు అక్క. ఇలా సాల్ట్ ఉంది కొంచెం పైన, ఇదంతా కొద్దిగా దుమ్ము పడ్డట్టు అయింది. ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేయాలి. మళ్ళీ రేపు పోసమ్మ చేతి వంటల వీడియో ఉందనంటే ముందు రోజు వచ్చి మళ్ళీ అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నిటికి పెయింట్ వేసుకొని పోవాలి. అవును, లేకపోతే తేనె బూజు పడుతుంది మన ఇంటికాడ. ఇది తొందరగా అంటే మంచుకో ఏమో తెలియదు కానీ అట్లా అయిపోతాయి, ఖరాబ్ గానే కావు ఇంటికాడ. ఈడనేమో మొత్తం ఎట్లా అయిపోతున్నాయి చల్లదనానికి.
అన్ని మంచిగా అన్నిట్లలో ఉన్నాయి కానీ కొంచెం నీట్గా వేసి వెళ్ళిపోవాలి. ఇగో ఎల్లిపాయలు అయితే మంచిగా ఉన్నాయి అట్లనే. కట్టలు తీరుకుండా ఈడిపోయినాయి. ఇప్పుడు తీసుకొస్తే ఆ సగం కూడా అయిపోతాయి కట్టలు. ఇక దొడ్డు మొదలు ఉంటే అయిపో, కొన్ని ఇవి పెట్టి కొన్ని అవి పెట్టొచ్చు. అవును, అన్ని కొన్ని సన్న వేసి ఒక్క దొడ్డు కట్ట పెట్టినాం అనుకో, వంట వేసేంత వరకు అదే ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా లేనే లేవు అన్ని. అమ్మో ఇక ముట్టుకోవాలంటే భయం అవుతుంది. కప్పలు ఉంటాయి. ఒకసారి ఇంట్లోకి వెళ్తే స్నేక్ వచ్చిందని చెప్పలే. స్నేకా కట్టలకెంచా? అట్లకి వెళ్ళి అన్నాక పోయిందని చెప్పలే శేఖర్ ఒకసారి. అవునా? అందుకే భయం అవుతుంది ఇది ఇవ్వాలంటే. అన్ని చిన్న చిన్నవే ఉన్నాయి. ఇగో ఈ ట్రప్పులో తీసుకోతాం. ఈ ట్రప్పు నిండా 2 రోజులకు అయితే ఈ కట్టలు తీసుకొని కూడా అన్నము కూర రొట్టెలకైతే నీళ్ళకైతే కథం. ఒక రోజున్నర 2 రోజులు వస్తాయి. ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఏమే దెబ్బ తాకిందా? ఈ చలికాలం కొంచెం తాకినా కానీ నొప్పి చాలా ఉంటాయి. అంటే పేలిపోతుంది కదా చేతులు అన్నీ. ఉత్తినే వెళ్ళిపోతుంది. బస్సు మంట మండుతాయి. డబ్బులు తక్కువ కావు. చలికాలం సరిపోతే అక్క ఈ ట్రప్ నిండా అయిపోతే మళ్ళీ తెప్పిద్దాం. దగ్గరనే కాబట్టి కొన్ని కొన్ని అయితే తీసుకొస్తున్నాం. ఇప్పటికీ దొడ్డు మొద్దులు తెప్పియాలి. లోపల షెడ్ లోపల ఉన్న గడ చూడాలి ఒకసారి. ఇవన్నీ చిన్నగానే ఉన్నాయి. ఇవి మంట అంట పెట్టుకొని పైన కానీ ఒక ముద్దు పెడితే అన్నిటికీ మంట అంటుకుంది. ఇంకొంచెం అయితే నీళ్ళు కూడా వేడైపోతాయి. అక్క సరిపోతాయి అక్క, ఎట్లా తీసుకోదాం ఇవి? బావకెత్తుదా మరి. బావకి ఎత్తుతావా? మరి మనం మొయ్యలంగా అంత బరువు. ఇదంతా ఇప్పుడు బావ మేకకి అదంతా క్లీన్ చేసి వచ్చేసరికి టైం పడుతుంది. అట్లా అనుకుంటే మనం కొన్ని తీసుకుపోయి మనమే ఎత్తుకొని పోవాలి. ఇక మనం ఎత్తుకొని పోతేనే ఇక ఇప్పుడు పొయ్యి పెట్టి రొట్టె వేయాల్సి వస్తుంది. ఆడింటికాడ సగం బాసాలు అట్లనే ఉండే. ఇంకా సగం వదిలేసి మేకప్ పిల్ల పుట్టిందని చెప్పి చూడడానికి వచ్చినాము. వచ్చిందిగా మనతో ఇవి కూడా తీసుకుపోదాం ఇంటికి. టిప్పర్ ఊకే కవర్లు అవి ఇవి అవుతున్నాయి. ఇదైతే ఒకసారి ఇంత చిన్న చిన్న ముక్కలు వేసి పెట్టుకున్నామంటే కట్టకి జొర్రిచ్చి అంటి పెడితే అయిపోతుంది. కట్ట అనుకుంటుంది, ఇవి కూడా అనుకుంటాయి. తొందరగా అయిపోతాయి. పుల్లలు వేస్ట్ కావు అప్పుడు. అరే ఆగి పుల్లలు తీసుకురావాలి డబ్బా కాదు. మళ్ళీ ఈడు ఉన్నాయి అక్క, 2 ఉన్నాయి. ఒకటి తీసుకొని పోదాం. ఇగో ఈడొకటి ఉంది, అల్లొకటి ఉన్నది. అదొకటి తీసుకోవాలి ఇంటికి. ఈడొక్కటి సరిపోతుంది కదా. అది కూడా కట్టెలలో వేసి మళ్ళీ మర్చిపోతాం. మనం మసాలతో మర్చిపోలేం. అవును, గుర్తున్నప్పుడే తీసి కట్టలాలు వేసినాం అనుకో ఇంటికి వస్తుంది. అదేనో పెట్టినాం అనుకో మర్చిపోతాం. అది మరి ఒక 2 నిమిషాలు కాలే అక్క. కడిగేటట్టే ఉన్నాయి బాబా. మంట మాత్రం మస్తు మంటుంది సన్నగా. అట్లనే ఉండాలి. కానీ వంట వేసేటప్పుడు ఇట్లా రాదు. అంటే నీళ్ళ కింద ఉన్నప్పుడు మంట మంచిగా రాదు. లేనప్పుడు ఇట్లా వస్తుంది. అవును, ఇట్లా రొట్టెలకు కానీ కూర వండేటప్పుడు కానీ ఇట్లా సన్నగా మంట మండితే మంచిగా వస్తుంది. మాడిపోకుండా వస్తాయి. ఇది ఏందో మరి నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోగానే ఇచ్చిండు. ఇది చాలా జాగ్రత్తగా వాడమన్నాడు. జస్ట్ ఒక్కటే ఏమన్నారు. ఏ కలర్ ఉన్నాయి ఇప్పుడు? వైట్ కలర్ ఉన్నాయి. ఓ మై గాడ్, పింక్ కలర్ వచ్చింది. చాలా డేంజర్ అట్ ఇదా. అంటే ఎలాంటి క్రిములు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఏ బ్యాక్టీరియా ఉన్నా కానీ చేస్తుంది అట ఇది వేస్తే. జర్ర ఇట్లా అని ఇట్లా అంటే మొత్తం పింక్ కలర్ వచ్చేస్తుంది. బీట్రూట్ కలర్ వస్తుంది. ఇవి దీంతో వేడిగా ఉన్నది కాబట్టి అది గడిగేసినాం అనుకో, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ అంటే అది చీము పట్టకుండా కానీ దానిపైన ఎప్పుడైనా పుండు కాగానే దాని పక్కన ఏమవుతుందంటే చిన్న చిన్న కురుపులన్నీ పురుగులన్నీ వచ్చి దాన్ని తింటూ ఉంటాయి జంతువులకి. ఎందుకంటే అది కింద పడుకుంటుంది. ప్లస్ వాతావరణం అంటే మనకు కనిపించని క్రిములు చాలా ఉంటాయి. అలాంటి క్రిములన్నీ దాన్ని కొరికి ఆ పుండును పెద్దగా చేస్తాయి. అందుకని అలాంటి క్రిములు పోవడానికని ఇది. దీని తర్వాత ఇంకో పౌడర్ ఉంది, ఆ పౌడర్ పెడతాం. 2 వాటర్లోనేనా బాబా? ఇది కడగాలి. ఇది కడిగిన తర్వాత దాంతో అది పెట్టాలి. ఎటు పడగొట్టినవే? అటు పోయింది బావ, ఇక్కడ సైడ్ పోయింది. ఇగో ఇటు సైడ్ మానేసింది కదా, రైట్ సైడ్ మానిపోయింది. ఊర్లు గీడు ఉంటుంది. ఇది జాగ్రత్త, ఇది ముట్టుకొని తమ్మున్నది ఇది పడేయాలి. ఇప్పుడు చూడవాలి. దీన్ని టవలేదు
క్యాన్ కింద ఆ క్యాన్ కాడ ఉంది తీసుకురా. ఇటు తీసుకురా మేకనే, ఇటు తీసుకురా. సురుసురు మంటది చెయ్యి. అందుకని ఇటుక రాగానే నేను ఎందుకు సబ్బులు పెట్టుకుంటాను 2-3 రోజుల నుంచి. దగ్గర రా చూపిస్తా. దగ్గర రా, ఇంకా చూపి, ఇంకా చూపి, ఇంకా చూపి. ఇక చూడు తగ్గింది ఇంకా. ఇప్పుడు అప్పుడైతే మొత్తం బ్లడ్ గారింది ఇడికెళ్ళి దాకా. కుక్క బట్టి గుంజితే ఇడికెళ్ళి ఇడికి. ఇగో ఇది మొత్తం మానింది. ఇంకా ఇగో ఇడు మానింది. సేమ్ ఈడ బట్టి ఇక్కడ గట్టిగా బట్టి గుంజితే పాపం ఇది తల్లాడిల్లిపోయింది పాపం. ఇది ఇటొక్క కుక్క ఇటొక్క కుక్క. అట్లా అయ్యి పాపం నడవలేని సిచ్యువేషన్లో, తినలేని సిచ్యువేషన్లు ఉంటే ములుగు హాస్పిటల్ తీసుకుపోయి మన ఎందుకురా అప్పుడే టైం అయితే అవుతుందానా? ఓ మై గాడ్, టైం ఏర్పడుతుంది లేదు అసలు. మరి తిందాం పని. మన వీడియోనేనా? అట్లా మనం చూడొద్దానా? అప్పుడప్పుడు వేరే ఐడియాలు చూస్తే ఏం కాదు కానీ అప్పుడప్పుడు. ఇప్పుడు భయం ఏంటంటే సేమ్ వైఫై అయిపోయి అట్లా సేమ్ ఉంటుంది కదా, బాధగా అంతే. ఇదివరకు మొబైల్ డాటా కాబట్టి ఏం కాకపోతుంది. ఇప్పుడు సేమ్ వైఫై కాబట్టి దమ్దమ్ అయితే సేమ్ ఉంటుంది కాబట్టి మన వీడియోలు మనం చూసుకోవాలి. పప్ప చూస్తే ఏం కాదు. పప్పకు వైఫై కనెక్ట్ చేయలేదు నేను. చలి పెడుతున్నా గట్లయినా నాకు ఉబ్బరి ఇస్తుంది. అప్పుడు ఫోన్ వేస్తారా, నేను వెయిట్ చేస్తాను అప్పటి నుంచి. నాని ఫుడ్ రెడీ అయిందారా? ఉండే తిన్నాక వద్దాం. ఒక సిస్టమ్ తెచ్చుకోవాలా నాకు. దీని పరిస్థితి చూడు ఎట్లయిందో. దీని ఇంత కష్టపడి ఇంత చేసిన ఏదో వద్దు అంట తంటాల మీద నడుస్తుంది. అది ఏమైనా అయితే మళ్ళీ ఇప్పటికే హార్డ్ డిస్క్లు పనిచేస్తలేవు. ఈ 2 హార్డ్ డిస్క్లు కూడా పనిచేస్తలేవు. డాటా మొత్తం దాంట్లోనే ఉంది. అది ఎట్లయితే ఎట్లా రికవర్ చేయాలో 2 హార్డ్ డిస్క్లను పెట్టి మెయింటైన్ చేస్తున్నాం. అసలు దాన్ని అది ఎప్పుడు 2012లో మాకు ఫోన్ ఎప్పుడైతే కొన్నామో అప్పటి నుంచి ఫోటోలు మేము దాపెట్టుకుంటా వస్తున్నాం. అప్పటి నుంచి 2011 నుంచి ఉన్నాయి. ఆ ఫొటోస్ ఉన్నాయి. ఫోల్డర్ సపరేట్ ఉన్నాయి కానీ ఇప్పుడు యూట్యూబ్ ఇన్స్టా ఎట్లా వాడుతున్నామో ఒకప్పుడు మేము ఫేస్బుక్ అట్లా వాడుతుండే. అప్పట్లోనే నాకు 1000 లైక్లు వస్తున్నాయి ఫేస్బుక్ లో. ఇప్పుడేమో వాడతారేమో మరి ఎందుకో ఏమో. కానీ ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఫేస్బుక్ ఉంది తెలుసా? ఇన్స్టాగ్రామ్ లేదు. ఇన్స్టాగ్రామ్ కన్నా ఫేస్బుక్ హైలైట్ ఉంది. రేపు ఒక పని చేద్దామా, మనం ఈ వీడియో పొద్దుగాల వస్తుంది కదా, లైవ్ కూడా ఫేస్బుక్లో పెడదాం. రైట్, ఫేస్బుక్లో కూడా స్వామి సింగర్ ఉంటుంది. దాని స్వప్న స్వామి చేద్దాం. స్వప్న స్వామిలో కూడా చేద్దాం. ప్రజెంట్ ఉన్న స్వామి సింగర్ దాని స్వప్న స్వామి క్లాక్స్కి కన్వర్ట్ చేస్తాము. సో స్వప్న స్వామి బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అట్లా క్రియేట్ చేద్దాం. అవును. లేదు అన్నా, 2 సార్లు చూడరు. కానీ ఫేస్బుక్ కలవెట్టినాడు, ఇన్స్టాగ్రామ్ ఉండరు. ఇన్స్టాగ్రామ్ కలవెట్టినాడు, యూట్యూబ్ ఉండరు. పొద్దున చూడాలి, సాయంత్రం చూడాలి నీ వీడియోని. మళ్ళీ చూసింది కాక మళ్ళీ ఫేస్బుక్ లో చూడాలి అనుకుంటారు ఏమో అని. యూట్యూబ్ అనేది తెలుగు లాంగ్వేజ్ మనది. ఇక్కడ ఒక్క దగ్గరనే అన్న. ఫేస్బుక్ అయితే వరల్డ్ వైడ్ కానా? అరే వరల్డ్ వైడ్ ఉంది యూట్యూబ్ కూడా. తెలుగు రాదుగా. తెలుగులో అర్థం కాదు లాంగ్వేజ్. అందులో ఎట్లా అర్థమవుతుంది మరి? అరే అది కూడా కరెక్ట్. పోదాం పైగా. చీకట్లు ఎంత మంచిగా ఉందన్న ప్రశాంతంగా. కొలపురం లైట్ గిడగా అవుతున్నాయి. ఏం చేస్తున్నాడా? తిన్నాడు కాబట్టి ఎనర్జీగా ఉంటాడు. సో ఈరోజు మన ఇంట్లో వచ్చేసి కాకరకాయ కారం కాదు, ఎల్లిపాయ కారం. ఎల్లిపాయ కారమా? స్వప్న చేతి ఎల్లిపాయ కారం. అయితే సరిది అనిపిస్తుంది. కేశవర్ కృష్ణపూర్ పోయినాం కదా, వాటర్ చేంజ్ అయింది. అందుకని చెప్పేసి కొంచెం ఇట్లా ఏ సప్న అంటే ఇట్లా వేసింది. అందరికి అట్లనే అనిపిస్తుంది. మంచి పని చేశారు. ఉన్నాడు మంచిగా. అయ్యా చూడు. అందుకనే ఎల్లిపాయ కారం తోటి వేడి అన్నంలా ఈరోజు మీరేమో రొట్టెలు మేమేమి తింటాం, రైస్ తింటాను. ఓకే డన్. ఏం తింటుందా? రైసేనా? రైట్. కారం అన్నప్పుడు రైస్నే మంచిగా సెట్ అవుతుంది. అదేం కర్రీ మళ్ళా? పొద్దునుండిరా? నువ్వు బీరకాయ పప్పు వేసుకున్నావు? ఏంది కారమా? ఎల్లిపాయ కారం తినురు, ఏం కదా. ఎల్లిపాయ కారం ఎవరు తిన్నా కానీ మంచిది. అది నా తింటావారు నువ్వు తినొద్దు, మన విటమిన్స్ రావు నాన్న. ఇదేందా 2 చెవులు పట్టిరు. కోప అని బలమున్నత తీస్తున్నాడు. గుంజే అది ఘోరంగా చేస్తాడు పరిస్థితి. అలా అక్కడ ఎన్నిసార్లు కొట్టిండేమో.
ఫోన్ తినదా ఆమె తిందామా హలో క్రియాన్స్ అయినాడు మనకు మంచి అనిపిస్తుంది టైం పాస్ నువ్వు అలవాటు చేసినావు అన్న అట్లా కనుక ఈమెకు వీకినా అనుకో ఈమె కమ్మలు ఫుసుక్ కదా నాన్న తమ్ముతో జాగ్రత్తగా ఉండాలి అదే వద్దా నీ జ్వరం ఎట్టుందో వద్దే పోయిందా పోయిందా కారం అవుతుందా జ్వరం ఎట్టుంది అంట పోయినట్టున్నా రైట్ ఇలాంటప్పుడే జ్వరం వచ్చినప్పుడే గుణధైర్యం చేసుకొని కషాయం తాగాలి కషాయం కానీ ఇగో ఎల్లిపాయ కారం తిన్నాం అనుకో ఉన్న జ్వరం కూడా మొత్తం పోతుంది వీడు చూడు ఈయన కథ అరే తినని సరే తినడు ఓ కొరుకుదామని చూస్తున్నాడు నన్ను అది అనుకుంటున్నావు నా పప్పని ఇచ్చిపెట్టి ఆమె దగ్గరికి పోతావు అనుకుంటా పోతానే ఉన్నాడు అని బలం వచ్చినట్టు అంటుండు ఇదా బేట కిరా చిట్రా నన్న అరే 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 అయ్యా అరే తాతేడి అయ్యా మమ్మీ బాబాయ్ అని బాబాయ్ అక్క 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 అక్కేది నానేది నానా నానా నువ్వే నువ్వు గడికి బావా అంటావు కదా అందుకనే అరే నానేది నానా నువ్వే మా నాయన కాదురా మీ నాయన నువ్వే అన్న పప్పేడు 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 పప్ప పప్పేడు చూసిన పప్పాట గుర్తుపట్టిన అనమాట అబ్బా ఇక లేదు మామ అని పిలిచినానా మామా అని పిలిచిండవు మామ అన్నాడు అన్న అన్నాడు మెల్ల నాని మెల్ల ఆడుకుంది ఇది ఇంటర్వ్యూకి ఆడుకుంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది